ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోయింది. మళ్ళీ ఇది సెషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి పోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఇంటర్ఫేస్ స్టేటస్ చెక్ చేయాలంటే కమాండ్ ఏంటిది? షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఇఫ్. ఓకేనా? ఇప్పుడు మనము ఓకే. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఇంటర్ఫేస్ని నో షట్ డౌన్ చేసినాం కదా. సో నో షట్ అని చెప్తే ఇప్పుడు స్టేటస్ అప్ వచ్చింది, ప్రోటోకాల్ మాత్రం డౌన్ ఉంది. ప్రోటోకాల్ ఎందుకు డౌన్ ఉందంటే ఇక్కడ మనకు ఒకటే రౌటర్ ఉంది అంతేనా. ఇక్కడ ఇది దేనికి కనెక్ట్ అయ్యి లేదు కదా. లేదు. సో అందుకని ఇది డౌన్ ఉంది. ఇప్పుడు మనం ఏమనుకున్న ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి ఫిజికల్ కనెక్టివిటీ, లేయర్ 1 కనెక్టివిటీ ప్రాపర్గా ఉంటే ఇది అప్ వస్తుంది అంతేనా. అంతే. ఓకే, ఇది ఇప్పుడు ఉంది. సరే ఉదాహరణకు మనకు ఈ ఈ కాన్ఫిగరేషన్ టెర్మినల్, మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోకి పోదాం. మళ్ళీ ఇంటర్ఫేస్, మనం ఏ ఇంటర్ఫేస్, మళ్ళీ అదే ఇంటర్ఫేస్కి వెళ్దాం. ఇంటర్ఫేస్ ఏంటిది మనది? గిగాబిట్ ఈథర్నెట్ 0/0. ఇప్పుడు ఉదాహరణకు మనకి అప్పుడు మనం అంత ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అనుకుంటాం కదా, అది ఎయిర్టెలా లేకపోతే బిఎస్ఎన్ఎల్, మనకి ఎలా తెలవాలి అన్నప్పుడు ఏం చేయాలంటే డిఫరెంట్, ఇప్పుడు మనం దీనికి పేరు ఇస్తామన్నమాట, డిస్క్రిప్షన్ అని చెప్పి. డిస్క్రిప్షన్ అని చెప్పి స్టార్ 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 బిఎస్ఎన్ఎల్ లింక్, బిఎస్ఎన్ఎల్ లింక్. ఓకేనా? సో ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ ఇచ్చినాం, ఎండ్, మళ్ళీ బయటకు వచ్చినాము. ఈ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అంటే ఏంటంటే ఇది అప్ ఉందా డౌన్ ఉందా చూపిస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఏదైనా ఓకే. ఐపీ అడ్రస్ అసైన్ చేస్తే ఐపీ అడ్రస్ కూడా చూపిస్తుంది. మనకు డిస్క్రిప్షన్ చూడాలంటే ఉదాహరణకు ఈ ఇంటర్ఫేస్ దేనికి అసైన్ చేసిరు అనేది మనం చూడాలంటే ఇప్పుడు ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ కాబట్టి మనకు తెలుసు అంతేనా. అదే. ఇది మనం జాబ్లోకి వెళ్ళిన తర్వాత మనకు కొత్తగా రౌటర్ ఇచ్చి చెక్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఒక కమాండ్ వాడాలి. ఏంటిదంటే షో ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్. సపోర్ట్ చేయదు ఇది. షో ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్. ఈ సపోర్ట్ అంటే కొన్ని మోడల్స్ సపోర్ట్ చేయవు. షో ఐపీ ఓకే. ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్, నో ప్రాబ్లం. మనకి షో ఇంటర్ఫేస్ అని కూడా ఇచ్చి చూడొచ్చు. షో ఇంటర్ఫేస్ గిగాబిట్ ఈథర్నెట్ 0/0. మరి ఇది ఎక్కడ చూడాలి ఇప్పుడు అంటే ఇగో ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ అని మనం ఇచ్చినామా. బిఎస్ఎన్ఎల్ లింక్. ఓకే, ఇప్పుడు నీకు అర్థమైందా? సో ఇంటర్ఫేస్ స్టేటస్ ఎట్లా చెక్ చేయాలి, ఇంటర్ఫేస్ ఎక్కడ కనెక్ట్ అయింది, దీంట్లో ఏమన్నా హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్పుట్ ఎర్రర్స్, అవుట్పుట్ ఎర్రర్స్, సిఆర్సి ఎర్రర్స్. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా కేబుల్ బ్రే బ్రే బ్రో ఏదైనా కేబుల్ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకుంటే అప్పుడు ప్యాకెట్ లాస్ అవుతాయి. ప్యాకెట్ లాస్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఎర్రర్స్ చూపిస్తాయి. ఈ ఎర్రర్స్ అనేది ఇంక్రీజ్, ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాకెట్ పంపించినప్పుడు లాస్ అయింది అనుకో, ఇక్కడ 1 వస్తుంది. 10 ప్యాకెట్లు పంపించిన 10 ప్యాకెట్ లాస్ అయితే మళ్ళీ 10, మళ్ళీ తర్వాత 10 ఇంకా ఓకే. 20 ఇట్లా. సో దీన్ని బట్టి ఇప్పుడు నీకు ఇక్కడ ఎర్రర్స్ కనిపిస్తే నువ్వు అక్కడ సైట్లో ఎవరుంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు, ఏ నీ దగ్గర హార్డ్వేర్ ప్రాబ్లం ఉంది, ఆ కేబుల్ చెక్ చేయి, లేదంటే ఆ ఇంటర్ఫేస్ అన్న ప్రాబ్లం ఉంది, నువ్వు అది చెక్ చేయి అని చెప్పి మనం ఓకే. చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు వాడు అడుగుతాడు ఏ ఇంటర్ఫేస్ అంటే ఈ ఇంటర్ఫేస్, ఇది బిఎస్ఎన్ఎల్ కనెక్ట్ చేసారు, ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది, అందుకే ఇట్లా ప్యాకెట్ లాస్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఓకే. ఓకేనా? ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మనం ఇంకొక రౌటర్ తీసుకుందాం. ఉదాహరణకు ఈ రౌటర్ తీసుకొచ్చి పెడదాం. సో ఇప్పుడు దీనిలో కూడా మనకి ఫస్ట్ ఏదైనా కూడా ఫస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలంటే నెట్వర్క్ కార్డు ఉండాలి. సో మనకి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ చిన్నగా కనిపిస్తుంది, ఐడియా ఉందా? కనిపిస్తుంది లైట్. నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ ఉంటుంది చిన్న గ్రీన్ కలర్ ఉంటుంది ఇక్కడ. ఓకే. సో అదొకటి.
సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసినప్పుడు చిన్నగా ఇక్కడ మీకు క్లియర్గా కొంచెం మైక్రోగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ బటన్ కిందికి పైకి మూవ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు 0 అనేది కొద్దిగా పైకి కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ టచ్ అవును. చేస్తుంది, అబ్జర్వ్ చేయు. 0 కిందికి వెళ్తుంది. మళ్ళీ టచ్ చేస్తే ఓకే. 0 పైకి వెళ్తుంది. ఓకే. 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 సో మనం ఇప్పుడు ఓకే. 0 కిందికి ఉంటే ఆఫ్ చేసినట్టు. సో మనం ఎస్ఎఫ్ఈ కార్డ్ ఇద్దాం ఇక్కడ. ఇది నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు ఇచ్చి ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేసి సో సేమ్ దీనికంటే ముందు ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఫిజికల్గా కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ వైర్. ఇక్కడ ఇక్కడ ఇది ఉంది చూసినావా, ఇది కనెక్షన్స్. ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే మనకు కేబుల్స్ చూపిస్తాయి. ఓకే. సో ఉదాహరణకు ఇక్కడ మనం ఇంటర్ఫేస్ ఇద్దాం, ఇక్కడ నుండి ఇక్కడికి ఇద్దాం. సో ఇక్కడ గిగాబిట్ ఇతర్ 0 నుండి గిగాబిట్ ఇతర్ 00 మధ్యలో కనెక్ట్ అయింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనది ఇంకొకటి ఇక్కడ నేమ్ ఉంది చూసినావు, రౌటర్ 0 రౌటర్ 1. నువ్వు ఏడ రౌటర్ కనెక్ట్ అనేది ఇక్కడ తెలిసిపోద్ది. ఇక్కడ రౌటర్ 0 రౌటర్ 1 పైన పేరు కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం రౌటర్ 1 అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తది ఇక్కడ పెట్టినాం కదా, ఇది రౌటర్ 1. ఇక్కడ పేరు ఉంది, ఈ రౌటర్ 1 ఈ రౌటర్ 1 కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలంటే సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి, అంతేనా? సో మళ్ళీ సేమ్ ఏదైనా కొత్తగా రౌటర్ అయినప్పుడు ఏంటంటే మాన్యువల్గా సెటప్ చేయమంటావా ఆటోమేటిక్గా సెటప్ చేయమంటే మాన్యువల్గా సెటప్ చేయన్నప్పుడు మనం నో అంటాం, అదే సెట్ చేసుకుంటుంది ఇంకా. ఓకేనా? డైరెక్ట్ లేదంటే క్వశ్చన్స్ అడుగుతుంది ఇక అది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఎనేబుల్ చేయాలి, అంతేనా? సో ఇప్పుడు మనము ఇక్కడ నుండి మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్కి వెళ్ళాలి. ఓకేనా? కాన్ఫిగరేషన్ టర్మినల్ కంటే ముందు మన ఇంటర్ఫేస్ స్టేటస్ చెక్ చేస్తాం. ఇంటర్ఫేస్ స్టేటస్ ఎట్లా చెక్ చేస్తాం? షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఇప్పుడు నీకు కమాండ్ తెలియదు అనుకో, నో ప్రాబ్లం. ఉదాహరణకు ఇక్కడ ఎస్హెచ్ అని టైప్ చేసి నీ ల్యాప్టాప్లో ట్యాబ్ ఉంటుంది కదా, ఆ ట్యాబ్ మీద ప్రెస్ చేస్తే అదే వస్తుంది కమాండ్. ఓకే. ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాల్సి లేదు. రెండోది ఇప్పుడు ఐ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టినాం అనుకో, ఇక్కడ చూపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ దీని తర్వాత ఎన్ని కమాండ్ సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మనకి ఇప్పుడు ఇది కావాలి ఐపీ, అంతేనా? మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెడదాం. క్వశ్చన్ మార్క్ తర్వాత మళ్ళీ ఇన్ని కమాండ్స్ మనకు సపోర్ట్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇది ఇంటర్ఫేస్ కావాలి మనకి. ఇంటర్ఫేస్ తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇద్దాం. మనకు అన్ని ఇంటర్ఫేస్ కాబట్టి బ్రీఫ్ ఇద్దాం. ఓకేనా? బ్రీఫ్. రైట్, వచ్చిందా? సో నేను ఇప్పుడు టైప్ చేసినప్పుడు ఇవన్నీ నేను గుర్తు పెట్టుకోవాలని టెన్షన్ పెట్టుకోకు, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ పెడితే ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఏముంది, మళ్ళీ ఇంటర్ఫేస్ అడ్మినిస్ట్రేటివ్లీ డౌన్ ఉంది. దీన్ని మనం ఫస్ట్ అన్షేడ్. ఓకేనా? నిద్ర వస్తుందా? లేదు. ఓకే. కాన్ఫిగరేషన్ టర్మినల్. మనం ఏది కాన్ఫిగర్ చేయాలన్నా కూడా కాన్ఫిగరేషన్ టర్మినల్కి పోవాలి. కాన్ఫిగరేషన్ టర్మినల్ తర్వాత నువ్వు ఏ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేయాలనుకుంటే ఆ ఇంటర్ఫేస్ మోడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మన ఇంటర్ఫేస్ ఏంటిది, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా గిగాబిట్ ఈథర్నెట్ 00, అంతేనా? అంతే. గిగాబిట్ ఈథర్నెట్ 00. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఒక కొత్త రౌటర్ తెచ్చినాం, దాన్ని ఫిజికల్ వైర్లు కనెక్ట్ చేసినాం, లాగిన్ అయిన తర్వాత ఎనేబుల్ చేసినాము. ఎనేబుల్ నుండి కాన్ఫిగరేషన్లోకి వెళ్ళినాం. ఏమో చెప్తున్నావు, చెప్పు. ఎనేబుల్ తర్వాత బ్రీఫ్ కదా. ఇది జస్ట్ మన స్టేటస్ చెక్ చేయడానికి, ఇది ఎప్పుడైనా వాడచ్చు కమాండ్. ఓకేనా? సో తర్వాత ఇంటర్ఫేస్ మనది అడ్మినిస్ట్రేటివ్ డౌన్ ఉందంటే డౌన్ అయింది కదా, మనం దాన్ని ఇప్పుడు అప్ చేయాలనుకుంటాను. మనకు అప్ చేయాలంటే కమాండ్ ఏముంది, నో షట్ డౌన్.
ఓకే. ఓకే. నో షట్ డౌన్. నో షట్ డౌన్ ఇస్తే ఇప్పుడు ఇక్కడ మనం చూసినామా అప్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ అప్ యారో ఇస్తే మళ్ళీ ఇంతకుముందు ఒకవేళ కమాండ్ ఇచ్చినాం అనుకో, మళ్ళీ మొత్తం టైప్ హ్మ్. చేయకుండా జస్ట్ అప్ యారో ఇస్తే కూడా అది వస్తుంది. జస్ట్ ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ రెండు స్టేటస్ ప్రోటోకాల్ రెండు అప్పు చూపిస్తుందా? ఆ! చూపిస్తుంది. ఇంతకుముందు మాత్రం ఒకటే అప్పు చూపెట్టింది, ఇప్పుడు రెండు ఎందుకు అప్పు చూపిస్తుంది అంటే అప్పుడు ఒకటే రౌటర్ ఉండే, ఇప్పుడు 2. ఇప్పుడు రెండు ఉన్నాయి. సరే మనం మరి ఫస్ట్ రౌటర్ ఓకే చూపిస్తుందా చూపిదా అందులోకి పోదాం. అందులో పోయి కమాండ్ ఏంటిది, మనం ఇంటర్ఫేస్ స్టేటస్ చెక్ చేయాలంటే షో ఐపీ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్, అంతేనా? బ్రీఫ్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మన రెండు అప్పు చూపిస్తుందా? చూపిస్తుంది. ఇంతకుముందు మనకు ప్రోటోకాల్ డౌన్ ఉండండి ఇక్కడ, డౌన్ ఉంది. మనకు ఇది ఇక్కడ ఉంది పైన నీకు అవుట్పుట్ ఇక్కడ చూడు. ఇంటర్ఫేస్ ఈజ్ అప్, గిగాబిట్ ఈథర్నెట్ ప్రోటోకాల్ ఇస్ డౌన్. 0/0 ఈజ్ అప్, లైన్ ప్రోటోకాల్ ఈజ్ డౌన్, డిజేబుల్డ్. డౌన్. సో ఇప్పుడు ఉదాహరణకి ఇదే కమాండ్ మళ్ళీ ఇప్పుడు ఇస్తే షో ఇంటర్ఫేస్ గిగాబిట్ ఈథర్నెట్ 0/0 మళ్ళీ ఇద్దాం. కానీ ఇప్పుడు ఏం చూపిస్తుంది? కనెక్టెడ్ చూపిస్తుంది, గుర్తుందా? ఆ! ఓకే. ముందేముంది? డిజేబుల్ ఉంది, హ్మ్. ఇప్పుడు కనెక్టర్లో ఉంది. ఎందుకు కనెక్టెడ్ అంటే మనం ఇప్పుడు కేబుల్ కనెక్ట్ చేసినాం కదా ఒకదాని నుండి ఒకటి. కనెక్ట్ చేసిన. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీనికి డిస్క్రిప్షన్ ఇచ్చినట్టే దానికి కూడా ఒక డిస్క్రిప్షన్ ఇద్దాం. ఉదాహరణకు రౌటర్ 0 అవుతుంది, రౌటర్ 1. రౌటర్ 1 ఏది వెళ్ళాలని మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. కాన్ఫిగరేషన్ టెర్మినల్ ఇంటర్ఫేస్ గిగాబిట్ ఈథర్నెట్ 0/0. దీనిలో మనం ఎయిర్టెల్ లింక్ ఇచ్చినాం అనుకుందాం, డిస్క్రిప్షన్ ఇచ్చుకుందాం. హ్మ్. ఎయిర్టెల్ లింక్ స్టార్ట్స్. ఓకేనా? సో మనం డిస్క్రిప్షన్, ఓకే. సో ఇప్పటి వరకు ఫైన్. ఇప్పుడు ఎవరైనా నుండి నువ్వు ఒకటి చెక్ చేసినావు ప్రోటోకాల్ డౌన్ ఉంది అంటే అప్పుడు వాళ్ళకి చెప్తున్నావు ఏ ప్రోటోకాల్ డౌన్ ఉంది, మీ సైడ్ ఏదో ప్రాబ్లం ఉంది, ఒకసారి మళ్ళీ హార్డ్వేర్ అంతా చెక్ చేసుకొని మనం చెప్తాం. సో వాళ్ళు లోకల్ ఇంజనీర్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఓకేనా? ఓకే. ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ ఇక్కడికి వచ్చినాము. ఓకే. ఎండ్ అంటేనేమో ఎండ్ అంటే అయిపోతే ఒకటేసారి బయటకు వెళ్తుంది. ఎగ్జిట్ అనేది ఏంటంటే సేమ్ స్టెప్ బై స్టెప్ బయటకు వెళ్తుంది. ఓకేనా? ఓకే. ఎగ్జిట్ ఇలా నీకు కాన్ఫిగర్ చేయాల్సింది ఏం లేదు అనుకున్నప్పుడు ఎండ్ అని టైప్ చేసినాం అనుకో బయటకు వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే రైట్. ఇప్పుడు ఇందులో కూడా కాన్ఫిగరేషన్ మోడ్లోకి వచ్చినాము, ఇంటర్ఫేస్ ఎయిర్టెల్ అని రైట్ చేసినాము, తర్వాత బిఎస్ఎన్ఎల్ అక్కడ అదర్ సైడ్ బిఎస్ఎన్ఎల్ డిస్క్రిప్షన్ ఇచ్చినాం, అంతే కదా? హ్మ్. సో ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నా రౌటరు ఇక్కడ అంటే ఓకే, నీకు ఇక్కడ గ్రీన్ గ్రీన్ చూపిస్తుంది కాబట్టి ఇది ఓకే పర్ఫెక్ట్ ఉంది. కానీ ఇక్కడ నుండి ఇక్కడికి ప్యాకెట్ పోతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. అంతేనా? ఆ! సో మనకు ప్యాకెట్ వెళ్ళాలంటే ఫస్ట్ ఏంది? కనెక్షన్ ఉండాలి. ఇక్కడ కనెక్షన్ ఉంది కదా. ఉంది. ఓకే. సో కనెక్షన్ ఉంది, బీజీపీ అప్, సారీ లింకేజ్ అప్లో ఉంది. కానీ మళ్ళీ హ్మ్. పక్కన మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ నుండి తెలుసుకోవాలి ఇది రీచబుల్ నెట్వర్క్లో ఉందా లేదా, డౌన్ అయిందా అప్ అయిందా అనేది. ఓకేనా? సో ఇందులో లాగిన్ ఓకే. కాకుండా తెలియాలంటే మనం ఇప్పుడు రౌటర్ 0కి వెళ్దాం ఒకసారి. రౌటర్ 0 ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ అని అనుకున్నాం కదా, సేమ్ మళ్ళీ హ్మ్. కాన్ఫిగరేషన్ టెర్మినల్. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటర్ఫేస్ మనది? గిగాబిట్ ఈథర్నెట్ 0/0, అంతేనా? హ్మ్. అంతే. 0. ఇంటర్ఫేస్ గిగాబిట్ ఇది.
ఓకే. సో సో మనకిప్పుడు ఈ రౌటర్ నుండి చెక్ చేయాలి. ఇక్కడ నుండి కూర్చొని ఉదాహరణకు ఇప్పుడు ఇది బెంగళూరులో ఉందనుకో, ఇదేమో హైదరాబాద్లో ఉందనుకో. నువ్వు బెంగళూరు నుండి హైదరాబాద్ డివైస్ అప్ ఉందా డౌన్ ఉందా అనేది చెక్ చేయాలి. ఓకే. ఇప్పుడు డౌన్ అయితే ఇప్పుడు మనం బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళి చెక్ చేయాలంటే 2 రోజులు పడుతుంది, అంతేనా? అంతే. షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ ఇచ్చి చెక్ చేసినాం. సో కానీ మరి ఇంటర్ఫేస్ అప్ ఉంది కానీ ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్టివిటీ ఉందా లేదా అనేది ఎట్లా చెక్ చేయాలంటే మనం దీనికి ఒక ఐపీ అసైన్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఐపీ అసైన్ చేయాలంటే ఏంటి? సేమ్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. కాన్ఫిగరేషన్ టెర్మినల్, తర్వాత ఇంటర్ఫేస్ ఐడి. ఇప్పుడు ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేయాలి. ఉదాహరణకు 10.10.10.0 255.255.255.0 0. like this 10.10.10.1 0. ఇది తీసుకొని చూడండి. ఇప్పుడు తీసుకుని చూస్తావా? ఏఐపీ తీసుకుని 10.10.10.1. ఓకేనా? 1. ఇది ఎక్కడ ఇచ్చినాం? ఓకే. మన హైదరాబాద్ రౌటర్లో 10.10.10.1 ఇచ్చినాం. సో హైదరాబాద్ రౌటర్ ఏంటిది? రౌటర్ 0. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు రౌటర్ 1 ఓకే. ఇచ్చి దీన్ని కూడా మనం కాన్ఫిగర్ చేద్దాం. హోస్ట్ నేమ్ ఇద్దాం. దీన్ని కూడా హోస్ట్ నేమ్ కర్ణాటక బెంగళూరు మార్తల్లి కర్ణాటక బెంగళూరు మార్తల్లి రౌటర్ 002 02 ఎనీథింగ్ ఈజ్ ఫైన్. జస్ట్ మన నేమ్ మనకు అర్థం కావాలని చెప్తున్నా అంతే. ఇప్పుడు హోస్ట్ నేమ్ ఇచ్చినామా, ఇది బెంగళూరు రౌటర్. ఇప్పుడు ఇంటర్ఫేస్ మోడ్కి వెళ్ళి గీగాబిట్ ఈథర్నెట్ 10 ఇంటర్ఫేస్ ఓకే. ఇంటర్ఫేస్ గీగాబిట్ ఈథర్నెట్ మన ఇంటర్ఫేస్ ఐడి నెంబర్ ఎంత? 0/0. ఇక్కడ దీన్ని కూడా ఐపీ అడ్రస్ ఇక్కడ 30. తీసుకోండి. సో మనం ఇప్పుడు బెంగళూరులో ఏ కన్ఫిగరేషన్ 30.30.29.30 అంతేనా? అంతే. సో ఇప్పుడు మనకు రౌటర్ 1 ఇది బెంగళూరు రౌటర్లో ఐపీ అడ్రస్ 30.30.30.30.29.1 ఇచ్చాం. సో ఇక్కడ 10.10.10.1 ఇది రౌటర్ 0 కూడా హైదరాబాద్. ఇప్పుడు నాకు బెంగళూరు నుండి హైదరాబాద్ పింగ్ అవుతుందా లేదా చూడాలి. హైదరాబాద్ పింగ్ అవుతుందా లేదంటే మనం పింగ్ కమాండ్ చెక్ చేద్దాం. పింగ్ కమాండ్కు మన ఐపీ అడ్రస్ ఏంది? 10.10.10.1. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఇచ్చాము. అండ్ బెంగళూరు రౌటర్ ఎంత? 30.30.29.1. హైదరాబాద్ 10.10.10.1. సో ఇప్పుడు మనం బెంగళూరు నుంచి కనెక్షన్ చెక్ చేద్దాం. హైదరాబాద్కు రీచబిలిటీ ఉందా లేదా.
సో బేసిక్ ఏం చెక్ చేద్దాం, ఇది పింగ్ 10 డాట్ పింగ్ 10 డాట్ 1 అంతేనా? సారీ, పింగ్ కాదు, ఎందుకంటే మనం ఒక 10 ఇవ్వలేదు, జీరో జీరో ఎంటర్ చేసినాం 10కి బదులు. అదే అదే మళ్ళీ సేమ్ పెడుతుంది. లేదు లేదు, ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనం పైన 10కి బదులు జీరో టైప్ చేసినాం. ఇది చూడు, ఫస్ట్ జీరో ఉంది, అదే నువ్వు అనేది 10.10.1 కదా. పింగ్ చేయడానికి కమాండ్ ఏంటిది? పింగ్ 10.10.10.1. ఓకేనా? పింగ్ అనేది ఇప్పుడు రీచ్ అవుతలేదు. 5 ప్యాకెట్స్ పంపిస్తే మనకు జీరో రివర్స్ వచ్చింది. ఇది ఇప్పుడు కాన్ఫిగరేషన్. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా ఇప్పటి వరకు? డౌట్స్ ఏం లేవు. సో ఇది పింగ్ అయితే లేదు కదా, ఈ పింగ్ కాకపోతే రేపు ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలనేది మళ్ళీ రేపు నేను చెప్తాను. సో మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే మన కమాండ్ ఏంటిది? ఎండ్. రైట్ మెమొరీ. ఓకే ఓకే. సో రేపు నువ్వు ఓపెన్ చేస్తే మళ్ళీ డైరెక్ట్ ఇది ఓపెన్ అయింది, అంతేనా? ఓకే, ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. నో ప్రాబ్లం. ఇది అందుకనే ఇప్పుడు నీకు ఎందుకు చూపించిన అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన నీకు, అట్లా 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే నీకు అప్పుడు మీనింగ్ అర్థమైంది. ఈ కమాండ్ నేను ఎందుకు అదే. ఇస్తున్నా, ఈ కమాండ్ ఎందుకు ఇస్తున్నా అనేది. అంటే అంటే నెక్స్ట్ అంటే ఇట్లా లైన్ గా కమాండ్స్ అన్న అంటే ఒకదాని తర్వాత ఒకటి లైన్ గా ఉండన్నా. అంటే మన అట్లేం లేదు, మన రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఎవరైనా బీజీపీ డౌన్ ఉందనుకో, షో ఐపీ షో బీజీ షో బీజీపీ ఈ సపోర్ట్ చేస్తలేదు, షో బీజీ కొన్ని మోడల్స్ బట్టి కమాండ్స్ ఉంటాయి అట్లా కూడా. ఓకే. ఇక్కడ ఉంది షో ఐపీ బీజీపీ సమ్మరీ. ఇక్కడ మనం బీజేపీ కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి చూపిస్తలేదు. ఇప్పుడు ఎవరన్నా ఉండి లింక్ డౌన్ అయింది లేదంటే స్లో ఉందన్నప్పుడు ఇక్కడ షో అయిపోయి బీజేపీ సమ్మర్ ఇచ్చి కూడా చెక్ చేయొచ్చు. ఓకే. ఓకేనా? ఇది ఏంటంటే మనం అదే అంటున్నాం, ల్యాబ్ మనకు చాలా ఉంది చేసేది, 1 by 1 పోదాం. ఓకేనా? ఇప్పుడు ఇది బేసిక్ తెలిసినాయి. రేపు ఇప్పుడు పింగ్ అవుతలేదు, పింగ్ అవ్వకపోతే ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలనేది రేపు చూద్దాం. ఓకే. ఇవి టైం పడుతుంది, కాకపోతే మీరు ఏంటంటే అంతలోపు నేను కొద్దిగా ఏమన్నా మీరు గూగుల్లో శాంపిల్ దొరికితే శాంపిల్ టైప్ చేసుకుంటాం. సారీ, అంతే. కమాండ్ అనేది ఫ్రీ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన కమాండ్స్ అన్ని కూడా నువ్వు బుక్లో కూడా ఒక దగ్గర రాసుకో. సో నీకు బేసిక్ కమాండ్స్ ఏంది అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఒక 2 రోజులు కొద్దిగా చూసుకుంటే టైప్ చేస్తావు, 3వ రోజు ఆటోమేటిక్గా నీకు గుర్తుండిపోద్ది ఆ కమాండ్. ఓకే. ఓకే, రైట్. ఈ వీడియో అప్లోడ్ చేస్తారు కదా యూట్యూబ్లో? చేస్తా. ఇది ఇప్పుడు స్టాప్ చేద్దాం, చేసి నేను అప్లోడ్ చేస్తాను. అదే మీ స్క్రీన్ షేర్ చేస్తే మీతో చేపిద్దాం అనుకున్నా కానీ మీది నెట్ స్లో అయిపోతుంది. అదే అదే. ఓకేనా? ఓకే అంకుల్. రైట్, మరి బాయ్.